స్థానిక విఎల్పురంలో గల వీరభద్ర టెంట్ హౌస్ వద్ద కాపు సంక్షేమ సంఘం 10వ వార్డ్ ఇన్ఛార్జ్ పల్లింటి సంజీవ్ ఆధ్వర్యంలో 10-11 వార్డుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బొర్రా పోతురాజు స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ ఈ సంఘం 2014వ సంవత్సరంలో స్థాపించామని, కాపుల్లో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం కోసం అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, కాపులో చనిపోయిన పేదలకు మట్టి ఖర్చు కింద కొంత నగదు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అందరి సహకారం కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ కోసం కూటమికి మద్దతుగా ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి విజయానికి కాపులందరూ ఏకతాటి మీదకు వచ్చి పనిచేయడం ద్వారా ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ ఘన విజయంలో ముఖ్య భూమిక వహించిన కాపులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ని అతిథులు షాల్వాతో సత్కరించారు. ప్రయాణం చేస్తున్న అడప నాగమణి గారు కూడా స్టేజ్ అలాగే కంది భవానీ గారు కూడా స్టేజ్ మీద కావచ్చు. వాసు పెట్టినప్పటి నుంచి కూడా ఎంప్లాయీస్ నుంచి మాకు విపరీతమైన సపోర్ట్ చేయాలి. బట్టి నారాయణ మురళి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10వ వార్డు 11 ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు సంజీవ్ గారికి, అదేవిధంగా మరి అధ్యక్షులు శ్రీ అల్లూరి కేశనారాయణ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వీరబాబు గారికి, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమం చేయడానికి మరి అంతర్గా వచ్చింది. మేము ఏమనుకున్నాం అంటే ఏదైనా హాల్లో పెడితే బాగుండు, బయట పెడితే మనం చూసి బాధపడుతుంటారు, మనం ఏదైనా హాల్లో సీక్రెట్గా పెట్టుకుంటే బాగుండు అనుకున్నాం. కానీ అలా కాదండి, పబ్లిక్లో రోడ్లను పెడతారని చాలా ధైర్యం ముందుకు వచ్చారు. ఆయన చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎందుకంటే అసలు కాపులు ఎవరెవరు ఎక్కడున్నారు, ఎలాగున్నారో తెలియట్లేదు, తెలుసుకోవాలి అని కొంతమంది పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ రాజమండ్రి వచ్చినటువంటి వాళ్ళు, అట్లు సత్యనాడు వాయినాలు ఇచ్చిందని కూడా ఎవరున్నారో కాపులు తెలియట్లేదు బాధపడుతున్న టైంలో మా దృష్టికి వస్తే మేము ఏం చేసామంటే సంఘం అన్నది పెట్టాలి, సంఘంలో అందరిని రప్పించాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పేదలకు ఏ విధంగా సహాయం చేసాం మా అధ్యక్షులు వారు చెప్పారు, మరి చేసుకుంటూ వచ్చాం. ఈ 2 సంవత్సరాల నుంచి ఆగింది ఈ కార్యక్రమం. ఎందుకు ఆగిందో మీకు అన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సంఘం దేశం అంతా కూడా మన కాపులు చాలా మేసాల నాగు గారు వేరు మీద రానుంటే ఒకే తాటి మీద నిలబడి మొన్న ఎలక్షన్లో అందరినీ గెలిపించి, అదేవిధంగా జనసేన అభ్యర్థులను 21 చోట కూడా 21 మందిని కూడా గెలిపించినటువంటి ఘనత మన కాపులకి తిరిగి, అదేవిధంగా వేరే కులస్తులు కూడా అందరూ కూడా సహకరించారు మనకి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించినందుకు మీ అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముందుగా తామ్రాప్ మాజీ అధ్యక్షులు శ్రీ దొండపటి సత్యబాబు మాట్లాడడం కోరుతున్నాం. మళ్ళీ మన కాపు సోదరిమైన వాళ్ళందరికీ మన సంక్షేమం, కాపు సంక్షేమం అభివృద్ధి పెట్టిన పెద్దలందరికీ మన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనకి సమస్య ఏమొచ్చినా సరే మనకి ఉన్నాము, మన వాళ్ళు ఉన్నారు, మన కాపు సంక్షేమం ఉన్నారు అని మనకి వెన్ను తట్టి మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి అమ్మా, మేము తీరుస్తాము అన్నవాళ్ళు ఈ రోజు వరకు మనకి ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఈ రోజు మనకి సభాముఖంగా తెలియజేస్తున్నారంటే దీనికి మనం చాలా ఆనందించి, మనకి వెనకాతల మనకి సమస్య ఉంది, మనకి తీరుస్తారు, మనకి ఒక నాయకులు ఉన్నారు, మనకు ఒక సంఘం ఉన్నది అని తెలియజేసిన మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఈ సభాముఖంగా మనకి ఈ కాపు సంఘం ఏర్పరిచి ఈ సంవత్సరాలైన కారణంగా ఈ రోజు మన మీటింగ్ జరుగుతుంది. ఇక నుంచి మనకి మన పార్టీ కూడా జనసేన, మనం కూడా పవర్ఫుల్ అని తెలియజేసుకుంటున్నాము.
ఎందుకంటే ఈ రోజు వెనక్కి ఉండేవాళ్ళం మనల్ని దాటుకుని చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు మన పవర్ ఏంటి, మనం ఏంటి అన్నది మనం ముందుకొచ్చి మనం అందరికీ ఒకళ్ళొకరు సహకారం తెలియజేసుకుంటూ ముందుకెళ్దాం. మనం గౌరవనీయులు రామరెడ్డి మురళి గారికి, అదేవిధంగా సంఘం అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ గారికి, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మా అన్న దొండపాటి సత్యంబాబు గారికి, ఆకుల వెంకటేశ్వరరావు గారికి, మీసాల నాగు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ మీటింగు చాలా మంచి టైంలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మనకి, మీకు ఎవరికైనా గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడి కింద ముద్ర వేస్తుంటే ఆయన ఒకటే చెప్పాడు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు నేను వచ్చింది, కులాలను కలిపి చూపిస్తానన్నారు. అదే విషయం మన ఎన్నికల్లో ఇక్కడ నిరూపించడం జరిగింది. ఎందుకంటే కాపులకి కొంచెం ఆవేశంగా ఉంటారు, ఏదైనా మాట అంటే మనం గమనపడం, ఒక మాట అవతరుడు అనేటప్పుడు మనం 100 మాటలు అంటాం, 100 దెబ్బలు కొడతాం, మనం అంత పౌరుషం ఉంటుంది మనకి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి మనం అందరం కట్టుబడి ఉండి ప్రతి కులంతో కలిసి పనిచేసాం ఈ ఎలక్షన్లో. మనం ఇదే ఒరవడిని మనం రాబోయే దశాబ్ద కాలాల పాటు కనుక మనం కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన కులం ఈ రాజకీయం పరంగా రాజ్యాధికారాన్ని ఛేదించగలమని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి కమ్మవారికి కానీ కాపులకు కానీ చాలా వైరస్యం ఉంటుంది, ఎక్కడా పడదు. అదేవిధంగా కోనసీమ సైడ్ తీసుకెళ్తే అక్కడ చెట్టుపల్లి సోదరులకి కాపు సోదరులకి పడదు అక్కడ. అలాగే అన్ని చోట్ల కూడా కులాలకు కలిసి పనిచేసాం. రాజమండ్రిలో వెలమలతో కలిసాం మనం, అలాగే యాదవులతో కలిసాం, అలాగే పద్మశాలీలతో కలిసాం, ఎస్సీలతో కలిసాం, ముస్లిమ్స్ తోటి కలిసాం. ప్రతి కులంతో ప్రతి జాతితో కలిసిన కులం కాపు కులం. ఇవాళ మనం అధికారంలో ఉన్నామంటే ఇదే వరవడిని కొనసాగించాలని మీ అందరికీ సభాముఖంగా కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోరిక కూడా ఇదే. ఆయనకి సపోర్ట్గా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇవాళ ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేశాం కాబట్టి ఈ ప్రభుత్వాలు మారటం జరిగినాయి. అదేవిధంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటే నేను కానీ సత్యంబాబు గారు కానీ రామరెడ్డి మురళి గారు కానీ రాజకీయాల్లో ఒక అడుగేస్తాం, ఇక్కడ ఒక అడుగేస్తాం. కానీ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల పైనుంచి అల్లూరు శేషనారాయణ గారు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. ఈ సంక్షేమ సంఘాన్ని స్థాపించిన శేషనారాయణ గారికి సీములు అందరినీ రెడీ చేసుకొని మేము అందరూ చేద్దామని అనుకొని మొత్తం మా పెద్దలందరూ పిలిచాము. వాళ్ళు కూడా ఓకే నువ్వు చేయని చెప్పారు. అందుకే మేము 6 కూడా అనుకుని 6 కూడా అలాగే అనుకొని చేసాము. అలాగే చేయడానికి మీ మా మాట మీద నుంచి అందరూ వచ్చి మా మాట మీద ఈ కార్యక్రమం వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంటుంది. మీకు ఏది ఎవరు వచ్చినా మాకు వచ్చి చెప్తే మా పెద్దలు సాయం చేయడానికి ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీకు మా వల్ల అయిన పని ఉంటే మా పెద్దల ద్వారా మేము చేయించాము. ఆ పని మీరు ఏమైనా మీకు ఏమైనా అవసరం వస్తే ఏ టైం సరే మా దగ్గర వస్తే మీకు అవసరం పని ఏమైనా ఉంటే మా పెద్దలు చెప్పి మాకు ఆయన ఆల్రెడీ అయ్యేలాగా అవకాశం ఉంటే సాధ్యం బట్టి మేము చేయించే ఆయనతో చేయించాము అని గొప్పస్తాం. థ్యాంక్ యూ. సోదరిమణులందరికీ కూడా వ్యవసాయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ మనకి ఎంత ఎనర్జీ ఇచ్చారంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేనంత ఎనర్జీ మన కాపులకు పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది, మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. ఆ విషయాలు మాట్లాడుకునే ముందు గౌరవ అధ్యక్షులు శ్రీ మా అల్లుడు గారు రామరెడ్డి మురళి గారికి, అధ్యక్షులు శేషనారాయణ గారికి, సెక్రటరీ మా తమ్ముడు, ఆ రోజుల్లో తర్వాత మనలో కొంచెం మన మెయిన్ మన కాపుల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవడం, ఇంకోటి కలిసి రాకపోవడం, ఎవరు ఏం పెట్టి వాళ్ళ సంజీవ్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కార్యక్రమం పెట్టినా ఏదో ఆశించి పెట్టేశాడు, ఏదో వసూలు చేసి పెట్టేశారని వెధవాగుడు వాగే పరిస్థితులన్నీ మన కాపుల్లోనే ఎక్కువ ఉంటాయి. దాని గురించి పెద్దలందరూ కూడా దూరం అవడం జరిగింది. కానీ
చాలా ఈ మధ్యకాలం నుంచి అంతా మార్పు వచ్చింది. యువత ఎప్పుడైతే నడుం బిగించి మన కాపు అనేది యువతలో ప్రవేశించిందో చాలా రకమైన మార్పులు మనలో సంభవించినాయి. అలా సంభవించి వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా కాపు యూనిటీ 100కి 90 మంది కూడా ఏకమైపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు మనకి మన వల్ల పవన్ కళ్యాణ్ గారికి. అలాగే మనవనే కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు మహిళలు అయితే టోటల్గా స్టేట్లో ఏ మహిళ కూడా వేరే వాళ్ళకి ఓటేయలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ కూటమికే ఓటేశారు మహిళలందరూ కూడా. నిజంగా మహిళలందరికీ కూడా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను నేను. మహిళలందరూ కూడా అంత పిచ్చిగా ఓటేశారు. మహిళలు, యువత కానీ, మిడిల్ కానీ, ఎల్డర్స్ కానీ అందరూ కూడా కళ్యాణ్ గారిని ఎంత ఆత్మీయంగా ఆయన్ని అప్పుడు చేసుకున్నారంటే ఈవెన్ సెట్టుపల్లి కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అసలు ఏమిటి ఆయన అసలు ఒక కారణ జన్ముళ్లాగా. మొన్న ఎలక్షన్లో ఎందుకు పనికిరాడు, ఆయన కూడా గెలవలేని పరిస్థితి. ఇవాళ ఎలక్షన్లో భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం నిలబడడానికి కారణమే మన పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మోడీ గారు ఆ రోజు చిరంజీవి గారిని ఈయన్ని 2 చేతులు పట్టుకున్న మధ్యలో మోడీ గారు నిలబడితే దాని సందేశం అంతా ఏంటనుకున్నారు? మీరు నాకు బ్యాక్గ్రౌండ్గా, నాకు వెన్నెముకగా ఉన్నారు, నాకు ఏ తిరుగు లేదు భారతదేశానికి అని ఇండికేషన్ అనమాట. అంత అద్భుతమైన గౌరవాన్ని మన జాతికి, మన రాష్ట్రంలో దెబ్బైపోయింది. రాష్ట్రం శవాల దెబ్బైపోయింది, కరువు దెబ్బైపోయింది, నాటకాల దెబ్బైపోయింది, రాక్షసుల దెబ్బైపోయింది. ఆ రాష్ట్రాన్ని కాపాడడానికి ఆయన ఎంత వరకు కిందకి దిగారంటే ఆయన ప్రాణాలు కూడా తెగించి నిలబడ్డారు. మనందరి ధైర్యంతో ఆయన ఎదరికెళ్ళారు. ఆయన ధైర్యంతో మనం కూడా తొడలు కొట్టి నేసాలు నిలవేసి ఎలక్షన్ చేశాం. ఇవాళ ఎప్పుడూ లేనంత ధైర్యం మనలో వచ్చింది. ఈ మన సంజయ్ గారి టీం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతా యంగర్స్ అమ్మ మేడం మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.